ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీలో వర్గపోరు పతాక స్థాయికి చేరుకుంటుంది. ఇన్ఛార్జి ఎరిక్షన్ బాబుపై బగ్గుమన్నారు మన్నే రవీంద్ర వర్గం. ఇక ఎరిక్షన్ బాబుకు వ్యతిరేకంగా కూడా ప్రెస్ మీట్ నిర్వహించారు. ఓడిపోయిన అధికారం చలాయిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నట్లుగా కూడా ఎరిక్షన్ బాబు మీద ఆరోపణలు చేస్తున్నారు. మద్యం, ఇసుక, బియ్యం అక్రమాల్లో ఎరిక్షన్ బాబుకు వాటాలు ఉన్నాయంటూ కూడా ఆరోపిస్తున్నారు. కమిషన్ల కకృతితో పార్టీని నాశనం చేస్తున్నట్లుగా కూడా ఆరోపణలు గుప్పిస్తున్నారు. బాబు లోకేష్లకు చెప్పినా పట్టించుకోవటం లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. ఇక మీడియా ముందు కూడా మన్నే రవీంద్ర ఈ మేరకు కూడా వాపోయారు. నేను గెలుస్తానన్నా లేకుండా లేదని నా బంకుకు వచ్చి చెప్పాడు లేదా ఆయన పిల్లలు తీసుకొని రమ్మని. ఆయన పిల్లలు 3 రోజులు తిరిగితే 3 రోజులు దోరణాల ఇంటింటి గడప గడప తిప్పి ఒక రూమ్ ఇప్పించి రోజుకు మధ్యాహ్నం భోజనాలని నేను అరేంజ్మెంట్ చేసిన. దేనికి చేసిన? పార్టీ కోసం చేసిన. దోరణాలలో కూడా 6,500 మెజార్టీ ఉన్న దాన్ని 380కి మార్చినాం. అందరం 1000 కష్టపడి 18 సంవత్సరాలని ఏకదాడిగా కన్వీనర్ గా చేశా, ఇన్ఛార్జ్ గా చేశా. ఎంతో ఖర్చు పెట్టుకొని తిరిగి నీ మీద నేను ఆధారపడలేదు. దేవుడి నా బతుకు నేను బతుకుతున్నా. పార్టీ బలోపేతం చేయాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఎక్కడ కార్యకర్తలు అక్కడ దోరణాల మనలో కష్టం పడి రెయిన్బోలు చేస్తే ఈ రోజు ఒక్క విలేజ్ లో కూడా ఒక కార్యకర్తని న్యాయం చేయలేకపోతున్నాం. పార్టీ వచ్చి కూడా పార్టీని నమ్ముకొని పార్టీకి ఎదురుగుండా మన పక్క ఎదురోడు మనకేం పాపం చేయలే. వాడి మీద మనం ప్రతిపక్షంగా నిలబడినాం. ఆ రోజు వైసీపీ అని వాడు మనం మాట్లాడుకోవట్లేదు. వీళ్ళంతా బాగానే ఉన్నారు. వాని కోసం చేశాము. ఎన్ని కాదు ఒకటి పార్టీ కష్టపడే వ్యక్తులు ఈ రోజు బలాన పాలై పడిపోతున్నారు. ఇటు డాక్టర్ నమ్ముకోలేక అటు ఆయన నమ్ముకోలేక ఈయన నమ్ముకున్న మనం వీళ్ళంతా డాక్టర్ గ్రూప్ అంటుండే ఈయనేమో మూసి మీద కూడా కూర్చున్నారు. ఒకటే సార్, మీ కథలో ఇంతమంది నేను చదువుతున్నా, మీ తరపున వర్గం మొత్తం నాశనం అయిపోయినారు. మీరు ఈ రోజుకైనా ముఖం సాటి చేసుకోకుండా మీరు చేయండి, జరుగుతుంది న్యాయం లేకుండా ఇంతకంటే కాదు. మన పోరాటం మనం చేద్దాం. ఇక బహిరంగంగానే ఈ విధంగా కూడా వ్యాఖ్యలకు పాల్పడుతూ ఉన్నారు. ఈ విధంగా కూడా ఒక పతాక స్థాయికి చేరింది వర్గపోరు అనేది కూడా చూడొచ్చు. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, ఎర్రగొండపాలెం టీడీపీలో వర్గపోరుకు సంబంధించిన డీటెయిల్స్ ఏంటి? రేణు, ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో గత దాదాపు 3 పర్యాయాలు ఆ నియోజకవర్గం నుంచి టీడీపీ గెలిచిన పరిస్థితి లేదు. 2009 నుంచి కూడా ఏదైతే పక్కన సంతనూతలపాడు నియోజకవర్గం ఏర్పడింది, అయినప్పటికీ కూడా ఏదైతే 2 ఎస్సీ నియోజకవర్గాలు, సంతనూతలపాడుతో పాటు ఎర్రగొండపాలెం కూడా ఎస్సీ నియోజకవర్గంగా ఉంది. అయితే ఇక్కడ గతంలో కాంగ్రెస్, తర్వాత వైఎస్ఆర్సీపీ ప్రధానంగా నాటుకుపోయింది. అయితే 2024 ఎన్నికల్లో కూడా టీడీపీ కూటమి గాలిలో కూడా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ గెలవడం జరిగింది. అయితే ఇక్కడ ప్రధానంగా టీడీపీలో ఉన్న రెండు వర్గాలు ఏవైతే ఉన్నాయో ఆ 2 వర్గాల మధ్య తీవ్ర ఆధిపత్య పోరు జరుగుతుంది. ఏదైతే ఇన్ఛార్జ్ గా ఓడిపోయిన ఎరిక్షన్ బాబు ఒక వర్గంగా, ఏదైతే పట్టణంలో ఎర్రగొండపాలెం పట్టణంలో ప్రసిద్ధి చెందిన మన్నెం రవీంద్ర, ఈయన మంచి డాక్టరు, చాలా మంచి పేరు గల వ్యక్తి, అదేవిధంగా సున్నిత స్వభావం. ఈయనకు మధ్య ఏదైతే ఎరిక్షన్ బాబు వర్సెస్ మన్నెం రవీంద్ర వర్గాలుగా ఏర్పడి తీవ్ర విభేదాలు ఏర్పడ్డాయి. అయితే ఇక్కడ నియోజకవర్గంలో ఎరిక్షన్ బాబుకు వ్యతిరేకంగా ఏదైతే ప్రెస్ మీట్ పెట్టారు, ఇక్కడ ఏదైతే ఇన్ఛార్జ్ అక్రమాలకు పాల్పడుతున్నారు, ఇసుక దగ్గర నుంచి మొదలు పెడితే మొత్తం అన్నిటి వాటిలో కమిషన్లు రాబడుతున్నారు. నేను ఏదైతే గతంలో టీడీపీ సీనియర్ నాయకుడిగా ఉన్న కోటయ్య చనిపోయినప్పటి నుంచి కూడా నేను పార్టీని మోస్తున్నాను, పార్టీ భారాన్ని మోస్తున్నాను. గెలిస్తే మాత్రం వారి ప్రతిభ, ఓడితే మాత్రం నిందలన్నీ నేను మొయ్యాల్సి వస్తుందంటూ రవీంద్ర ఆవేదన వ్యక్తం చేయడం. ఎందుకంటే సుదీర్ఘకాలం టీడీపీలో ఉన్న రవీంద్ర టీడీపీ అడుగుజాడలు నడుస్తున్నారు. ఏదైతే కమిషన్ల కక్కుతో పార్టీని నాశనం చేయడమే కాక ఇసుక, బియ్యం, మద్యం, మట్టిలో భాగాలు పంచుకుంటున్నారు. ఇది పార్టీ వినాశనానికి దారితీస్తుంది. పార్టీలో ఉన్నవారిని పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ నేతలతో దోస్తీలు చేస్తున్నారు, వైఎస్ఆర్సీపీ నేతలతో వ్యాపారాలు చేస్తున్నారంటూ ఏదైతే మన్నే రవీంద్ర తీవ్రంగా విరుచుకుపడ్డారు. ఆయన ఈ మధ్య కాలంలో ఎప్పుడు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఆ పార్టీ ఇన్ఛార్జిని మాట్లాడిన పరిస్థితులు లేదు. మొట్టమొదటిసారి ఆయన గెలిస్తే వారి ప్రతిభ, ఓడితే నిందలు నాక అంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడం కూడా జరిగింది. అయితే కిరణ్, ఈ అంశాన్ని ఇటు చంద్రబాబు దృష్టికి కానీ లోకేష్ దృష్టికి కానీ తీసుకొని వెళ్ళినా కానీ వాళ్ళు పట్టించుకోవటం లేదు అని చెప్పి కూడా వ్యాఖ్యానించారు. రేణు, ఈ నియోజకవర్గం జనరల్ గా ఈ నియోజకవర్గం వచ్చేసి వైఎస్ఆర్సీపీకి కానీ గతంలో కాంగ్రెస్ కానీ చాలా పట్టుండే నియోజకవర్గం. ఈ ఏదైతే వైసీపీ ఆవిర్భవించిన తర్వాత ఈ నియోజకవర్గంలో వరుసగా
వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యేలు గెలుస్తున్నారు. ఇక్కడ ఏదైతే వైసీపీకి స్ట్రాంగ్ కోర్ బలం ఉంది, కోర్ క్యాడర్ బలం ఉంది. అదేవిధంగా టీడీపీలో ప్రతి ఎన్నికలకు ఒక్కో నియోజకవర్గ ఇన్ఛార్జిని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. ఒకే ఇన్ఛార్జి ఏదైతే 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు కొనసాగిన పరిస్థితి లేదు. పక్క నియోజకవర్గాల నుంచి ఈ నియోజకవర్గానికి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడికి వచ్చి పోటీ చేసిన పరిస్థితి టీడీపీలో ఎక్కువ కనబడుతుంది. ఆ 5 సంవత్సరాలు ఏదైతే 2014లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అప్పుడున్న ఇన్ఛార్జి ఏదైతే నియోజకవర్గంలో కొన్ని అక్రమ కార్యక్రమాలు చేసుకొని తర్వాత ఎన్నికల్లో పోటీ చేయలేదు. ఇప్పుడు 2024 ఎన్నికల్లో ఏదైతే ఎరిక్షన్ బాబు పక్క నియోజకవర్గం నుంచి వచ్చారో ఇక్కడనే ఇన్ఛార్జిగా ఉన్నారు. కానీ ఇక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ నేతలకు ఎవరికి అవకాశం రాకపోవడం, పక్క నియోజకవర్గాల నుంచి ట్రాన్స్ఫర్ కావడం, ఈ విధంగా ఏదైతే ఎప్పటి నుంచి టీడీపీలో పాతుకుపోయి ఉన్న మన్నే రవీంద్రకు మధ్య విభేదాలు సహజంగా ఏర్పడుతున్నాయి. ఎందుకంటే మన్నే రవీంద్ర డాక్టరు, ప్రజలకు అందుబాటులో ఉంటారు, సున్నిత స్వభావం, ఆయనకంటూ ఒక వర్గం ఉంది. అయితే గెలుపు ఓటముల విషయానికి వచ్చినప్పుడు గెలిస్తే వారి ప్రతిభ, ఓడితే నా ప్రతిభ అనేది ప్రధానంగా ఇక్కడ ఆయన చేస్తున్న ఆరోపణ. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు దృష్టికి, ఇటు మంత్రి నారా లోకేష్ దృష్టికి కూడా ఈ విషయాన్ని తీసుకువెళ్ళి జిల్లాలో ఉన్న 3-man కమిటీ, టీడీపీ జిల్లా అధ్యక్షుడితో సహా ఏదైతే ఎర్రగొండపాలెంలో జరుగుతున్న వ్యవహారంపై చంద్రబాబు నాయుడుకి ఒక నివేదిక ఇచ్చారు. మరికొద్ది రోజుల్లో ఇరువురిని అధిష్టానం పిలిచే అవకాశాలు కూడా స్పష్టంగా కనబడుతున్నాయి. ఏదైతే ఇక్కడ వైసీపీ బలంగా ఉన్న చోట ఈ నియోజకవర్గంలో ఎలా గెలవాలనేది ఈ టీడీపీ అధిష్టానం ఆలోచించాలి. కానీ ఇక్కడ ఉన్న విభేదాలు పరిష్కరించడం, వీరిద్దరి మధ్య రోజు రోజుకి విభేదాలు పెరుగుతున్న పరిస్థితి వచ్చే ఎన్నికల్లో అయినా ఇక్కడ టీడీపీ జెండా పాతడానికి ఎలాంటి వ్యూహాలు రూపొందించాలని టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక్కడ ప్రధానంగా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రధాన సమస్య బయట నుంచి ఇక్కడికి నియోజకవర్గ ఇన్ఛార్జ్ గా ట్రాన్స్ఫర్ కావడమే ప్రధానమైన సమస్య అంటూ మన్నా రవీంద్ర ఆరోపణ చేస్తున్నారు. రేణు, అయితే ఈ విధంగా కూడా ఎరిక్షన్ బాబు మీద బహిరంగంగానే విమర్శలు చేశారు మీడియా ముఖంగానే. మరి దీనికి తన మీద వస్తున్న ఆరోపణలకు కూడా ఇప్పుడు ఎరిక్షన్ బాబు ఏమైనా దీని మీద స్పందించే అవకాశం ఉందా? రేణు, ఇప్పటికైతే ఎరిక్షన్ బాబు ఎక్కడ కూడా స్పందించలేదు. ఏదైతే తాను టీడీపీ అధిష్టానానికి తాను చెప్పాల్సింది చెప్తానంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. అదేవిధంగా ఏదైతే ఎమ్మెల్యే తాడిపత్రి చంద్రశేఖర్తో అనుకూలంగా ఉన్న స్థానిక నేతలకు కూడా ఎరిక్షన్ బాబు పనులు చేస్తున్నారు. ఏదైతే గతంలో ఏదైతే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నేతలు ఉన్నారో వారితో చట్టాపట్టలు వేసుకుని తిరుగుతున్నారు, వ్యాపారాలు చేస్తున్నారు. కొన్ని ఏదైతే అక్రమ వ్యవహారాలు, ఏదైతే ఇసుక, మద్యం లాంటి వాటిలో నేరుగా వైఎస్ఆర్సీపీ నేతలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఇక్కడ టీడీపీకి కోరుగా ఉన్న వాళ్ళకు, టీడీపీకి మొదటి నుంచి పనిచేసిన వారికి న్యాయం జరగలేదు. ఇది ప్రధానమైన ఏదైతే ప్రధానంగా ఆరోపణ చేస్తున్నారు మన్నే రవీంద్ర. సుదీర్ఘకాలం నియోజకవర్గంలో ఉన్న సేవలు చేస్తున్నా కూడా నాకు ఎలాంటి గుర్తింపు లేదు, నాకు నిందలు మాత్రమే పడుతున్నాయి. ఇక్కడ ఏదైతే ఎరిక్షన్ బాబు నియంత్రణతో పోకుండా ఇక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ తట్టుకోలేని పరిస్థితి. ఈ వేధింపుల నుంచి ఏదో విధంగా నన్ను బయట ఏంటంటూ ఆయన అధిష్టానానికి మొరపెట్టుకున్నారు. ఈ వ్యవహారం పైన 3-man కమిటీ పరిశీలిస్తుందంటూ ఇప్పటికే టీడీపీ అధిష్టానం నుంచి సమాచారం వినిపిస్తుంది. రేణు, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్ కిరణ్. ఇక ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం టీడీపీలో వర్గపోరు నెలకొంది. ఎందుకంటే ఎర్రగొండపాలెంలో ఇన్ఛార్జిగా ఎరిక్షన్ బాబు ఉన్నారు. వేరే నియోజకవర్గం నుంచి వచ్చి ఎరిక్షన్ బాబు ఇక్కడ ఉండటము జరిగింది ఇన్ఛార్జిగా. అలాంటిది ఎప్పటి నుంచో కూడా స్థానికంగా ఉన్న మన్న రవీంద్ర వర్గం కూడా దీని మీద బగ్గుపంటూ ఉన్నారు. ఎందుకంటే తమకు ఇప్పుడు గెలిస్తేనేమో అది వాళ్ళు ఆ క్రెడిట్ ఏమో వాళ్ళు తీసుకుంటారు, ఓడితేనేమో ఆ క్రెడిట్ మాకు ఇస్తారంటూ కూడా తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ గెలుపులో కూడా ఒక పాత్ర పోషించి ఇంత కృషి చేసి ఎప్పట్లో కూడా టీడీపీలో ఉన్నటువంటి మాకు సరైన న్యాయం జరగటం లేదన్న అసంతృప్తి కూడా కనిపిస్తూ ఉంది. దీని మీద అధిష్టానం కూడా దృష్టి సారించాలన్నట్లుగా కూడా ముఖ్యంగా ఏంటంటే ఇలా మీడియా ముఖంగానే ఇప్పుడు ఎరిక్షన్ బాబు మీద కూడా పలు ఆరోపణలు చేస్తున్నారు. మద్యం, ఇసుక, బియ్యం అక్రమాల్లో కూడా ఎరిక్షన్ బాబుకు వాటాలు ఉన్నాయంటూ కూడా మరొక వైపు ఈ అంశాలన్నింటినీ కూడా ఇటు చంద్రబాబు లోకేష్కు చెప్పినా పట్టించుకోవటం లేదంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇంకా అందుకని మీడియా ముఖంగా కూడా మన్నే రవీంద్ర కూడా ఈ విధంగా కూడా వాపోయినట్లుగా తెలుస్తుంది. మరి ఇప్పటికైనా కానీ అధిష్టానం దీని మీద దృష్టి సారించనున్నట్లుగా కూడా తెలుస్తుంది. 3-man కమిటీ ముఖ్యంగా కూడా పార్టీలో ఏదైనా కానీ ఇలాంటి లోపాలు వచ్చి కానీ ఎక్కడైనా ఇద్దరు నాయకుల మధ్య పొసగనప్పుడు కానీ 3-man కమిటీ కూడా ముందుగా దృష్టి సారిస్తుంది. ఆ తర్వాత ఆ నివేదికను కూడా సీఎంకి తెలియజేస్తుంది. ఇక ఈ అంశం మీద ఇప్పుడు ఎర్రగొండపాలెంలో నెలకొన్నటువంటి ఈ అంశం మీద కూడా 3-man కమిటీ అయితే వివరణ తీసుకోనుంది. ఇక ఆ తర్వాత త్వరలోనే ఇద్దరు నేతలతో కూడా భేటీ అయ్యి అసలు ఏంటి వీళ్ళ మధ్య ఉన్న సమస్య ఏంటి అనేది కూడా మాట్లాడనున్నట్లుగా కూడా తెలుస్తుంది. రూపాయలు ఇస్తే నేను గెలుస్తానన్నా లేకుండా లేదని నా బంకు వచ్చి చెప్పాడు లేదా ఆయన పిల్లలు తీసుకొని రమ్మని. ఆయన పిల్లలు 3 రోజులు తిరిగితే 3 రోజులు దూరణాల ఇంటింటి గడప తిప్పి ఒక రూమ్ ఇప్పించి రోజుకు మధ్యాహ్నం భోజనాలని నేను అరేంజ్మెంట్ చేసిన. దేనికి చేసిన? పార్టీ కోసం చేసిన. దూరణాల లోగడ
6500 మెజార్టీ ఉన్న దాన్ని 380కి మార్చినాం అందరం వేయింపోతులు కష్టపడి 18 సంవత్సరాలను ఏకదాడిగా కన్వీనర్ గా చేశా, ఇన్ఛార్జ్ గా చేశా, ఎంతో ఖర్చు పెట్టుకొని తినే నీ మీద నేను ఆధారపడలేదు. దేవుడి నా బతుకు నేను బతుకుతున్నా. పార్టీ బలోపేతం చేయాలా, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశంతో ఎక్కడ కార్యకర్తలు అక్కడ దూరణాల మండలం కష్టం పడి రెయిన్బోలు చేస్తే ఈ రోజు ఒక్క విలేజ్ లో కూడా ఒక కార్యకర్తని న్యాయం చేయలేకపోతున్నాం. పార్టీ వచ్చి కూడా పార్టీని నమ్ముకొని పార్టీకి ఎదురుగుండా మన పక్క ఎదురోడు మనకేం పాపం చేయలే, వాడి మీద మనం ప్రతిపక్షంగా నిలబడినాం. ఆ రోజు వైసీపీ అని వాడు మనం మాట్లాడుకోవట్లేదు, వీళ్ళంతా బాగానే ఉన్నారు. వాని కోసం చేశాము ఎన్ని కాదు. ఒకటి పార్టీ కష్టపడే వ్యక్తులు ఈ రోజు బలాన పాలై పడిపోతున్నారు. ఇటు డాక్టర్ నమ్ముకోలేక అటు ఆయన నమ్ముకోలేక ఈయన నమ్ముకున్న వీళ్ళంతా డాక్టర్ ప్రూఫ్ అంటుండే ఈయనేమో మూసి మీద కూడా కూర్చున్నారు. ఒకటే సార్, మీ కథ అనుకునేది ఏమో ఇంతమంది నేను చదువుతున్నా, మీ తరపున వర్గం మొత్తం నాశనం అయిపోయినారు. మీరు ఈ రోజుకైనా ముఖం సాటి చేసుకోకుండా మీరు చేయండి, జరుగుతుంది న్యాయం లేకుండా ఇంతకంటే కాదు. మన పోరాటం మనం చేద్దాం.